మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు వైసీపీ సర్కార్ షాక్ ఇచ్చింది. ఈ నెల 8వ తేదీన విశాఖ ఆర్కే బీచ్ లో జరగనున్న వాల్తేరు వీరయ్య సినిమాకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వైసీపీ సర్కార్ పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈవెంట్ కు పర్మిషన్ రద్దు చేయడంతో టీమ్ యూనిట్ అయోమయంలో పడింది. అయితే ప్రభుత్వం మాత్రం కావాలని కుట్రపూరితంగానే మెగా కుటుంబం సినిమాలకు ఇబ్బందులు కలిగిస్తుందని మండిపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు వైసీపీ సర్కార్ షాక్ ఇచ్చింది. ఈ నెల 8న విశాఖ ఆర్కే బీచ్ లో జరగనున్న వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైసీపీ సర్కార్ పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. ఈవెంట్ కోసం ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈవెంట్ కు పర్మిషన్ రద్దు చేయడంతో టీమ్ యూనిట్ అయోమయంలో పడింది. అయితే ప్రభుత్వం మాత్రం కావాలనే కుట్రపూరితంగానే మెగా కుటుంబ సినిమాలకు ఇబ్బందులు కలిగిస్తుందని మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, చెప్పండి, మొత్తంగా ఎందుకు పర్మిషన్ క్యాన్సిల్ చేస్తుంది, ఏ కారణాల చేత పర్మిషన్ క్యాన్సిల్ చేసినట్టు చెప్తున్నారు అధికారులు? రాజేంద్ర, ఏదైతే జీవో నెంబర్ 1 అంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవో ఒకటి ఉంది. అది ఎందుకంటే గతంలో ఏదైతే చంద్రబాబు సభలకు సంబంధించి కొన్ని దుర్ఘటనలు జరిగాయో దీనికి సంబంధించినంత వరకు జీవో నెంబర్ 1 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇంతకు ముందు నుంచే వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించినంత వరకు విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అంటూ నిర్వాహకులు కూడా అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి పర్మిషన్స్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అందుకున్న తర్వాత ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా వాళ్ళంతా ఆర్కే బీచ్ కి సంబంధించినంత వరకు మొత్తం వాళ్ళు ఒక ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. దానికి సంబంధించినంత వరకు పూర్తిగా పోలీస్ పర్మిషన్ ఉందన్న దాంట్లో ఇప్పటి వరకు చూసుకుంటే ఏదైతే స్టేజ్ కి సంబంధించి కానీ లేకపోతే మిగతా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి. కానీ ఆ పరిస్థితి కాకుండా కేవలం జీవో నెంబర్ 1 విడుదల చేయటం వల్ల అక్కడ ఏదైతే వీళ్ళు 2 లక్షల వరకు కూడా నిర్వాహకులు జనాభా వస్తారు, అదే ఫ్యాన్స్ వస్తారు, చిరంజీవికి సంబంధించిన వరకు మెగా అభిమానులు వస్తారని చెప్పి ఏదైతే చెప్పుకుంటున్నారో దీనికి సంబంధించిన అంత ఎక్కువ టైంలో కూడా వాళ్ళు రావటం వల్ల చాలా వరకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో కానీ రోడ్లపై కానీ జీవో నెంబర్ 1 తీసుకురావటం వల్ల సభలు కానీ లేకపోతే మిగతా కార్యక్రమాలు రోడ్ షోలు కానీ క్యాన్సిల్ చేయడం జరిగింది. కనుక ఇక్కడ కూడా క్యాన్సిల్ చేస్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే గత 3 రోజుల నుంచి కూడా ఇది ఏదైతే టాక్ బయటకు వస్తుందో దీనికి సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్ తోని ఏదైతే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వాళ్ళకైతే కన్విన్స్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు తాజాగా చూసుకునేటప్పటికీ మధ్యాహ్నం నుంచి 3 సార్లు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఆర్కే బీచ్ కి సంబంధించి పబ్లిక్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కనుక ఆ నేపథ్యంలోనే అక్కడ మేము పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం అంటూ కూడా చివరికి ఇచ్చిన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాం అంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చెప్పడం జరిగింది. అయితే పోలీసులు మరికొన్ని ప్రదేశాలను కూడా చూపించారు. ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర యూనివర్సిటీ ఆ గ్రౌండ్స్ లో ఏమైనా సరే ఏర్పాటు చేసుకోగలిగితే అది కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అన్నిటి కూడా మీరు యాక్సెప్ట్ చేయగలిగితే అక్కడ కూడా పర్మిషన్ ఇస్తాం, లేకపోతే అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేమంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా కూడా అక్కడ వాల్తేరు వీరయ్యకి సంబంధించిన సినిమా
రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన వరకు పూర్తి స్థాయిలో అయితే చెప్పడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా నిరుత్సాహంతో, ఫ్యాన్స్ అందరూ కూడా ఆర్కే బీచ్ లో ఈ ఏదైతే ఈవెంట్ జరగబోతుందో దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా జోష్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నిరుత్సాహపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరంజీవి గానీ లేకపోతే మెగా అభిమానులంతా కూడా ఏ విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ అభిమానులందరికీ కూడా ఒక్కసారిగా వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లారంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సినిమా ప్రమోషన్ కి సంబంధించి ఏదైతే ప్రభుత్వానికి జీవోలు ఉంటాయో దానికి కొన్ని ఎగ్జామ్స్ ని కూడా ఇచ్చే పరిస్థితులు గతంలో చూసాం. కానీ అటువంటివి ఏమీ లేకుండా కేవలం ఆర్కే బీచ్ లో నిర్వహించుకోవచ్చు, పర్వాలేదు అని చెప్పిన తర్వాత చేసుకున్నప్పటికి ఇప్పుడు ఆ పర్మిషన్ అయితే క్యాన్సిల్ చేయడం పట్ల మాత్రం ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిర్వాహకులు కూడా వేరే ప్లేస్ లో నిర్వహిస్తే మాత్రం అంత క్రౌడ్ గానీ లేకపోతే అక్కడున్న జోష్ గానీ ఉంటుందా లేదా అనే దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు రాజు. రైట్, థ్యాంక్ యూ రాజు.